మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఇప్పుడే పెద్ద ప్రీమియర్ షో కంప్లీట్ చేసుకుని హోటల్ కి అయితే రీచ్ అయ్యా గైస్. మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక పెద్ద మూవీ టికెట్స్ ఇస్తానని చెప్పి గివ్ అవే అనౌన్స్ చేశాను గైస్. గివ్ అవే కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. నేనైతే హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు ట్రావెల్ చేసి శ్రీ కన్యా సినిమాస్ గాజువాకలో అయితే సినిమా చూడడం జరిగింది గైస్. ఎందుకంటే తెలంగాణలో ప్రీమియర్ షోస్ 9 PM కి స్టార్ట్, ఇక్కడైతే 8 PM కి స్టార్ట్ కాబట్టి. సో నేనైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికంటే ఫస్ట్ మూవీ రివ్యూ ఇవ్వాలని చెప్పి నేనైతే ఇంత కష్టపడ్డా గైస్. ఈ కష్టాన్ని మీరు గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే పెద్ద డైరెక్టెడ్ బై బుజ్జిబాబు సనా. మెయిన్ క్యాస్ట్ వచ్చేసి రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివేందు శర్మ అయితే ఉన్నారు. సో రన్ టైం వచ్చేసి 3 hours 19 minutes, అంటే 189 minutes ఉంది గైస్. సో మూవీ విషయానికి వస్తే మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. రామ్ చరణ్ కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. గేమ్ చేంజర్ తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డైరెక్టర్ బుజ్జిబాబు సనా ఉప్పెన తర్వాత తీసిన ఈ సినిమా రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చింది. సో సినిమా స్టోరీ 1980s ఆంధ్ర విలేజ్ బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది. పెద్ది అనే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ తన ఊరిని కలిపి వారి గౌరవం కోసం పోరాటం చేస్తాడు. కానీ ఇది సింపుల్ క్రికెట్ సినిమా కాదు. ఈ సినిమాలో ఎమోషన్స్, విలేజ్ పాలిటిక్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఫ్రెండ్షిప్, లవ్, యాక్షన్ అన్ని కలిపి ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినా కూడా క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్ నేచురల్ గా ఉంటుంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఫ్యాన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉంది. సో నాకైతే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడ స్టోరీ ఎమోషనల్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో స్పోర్ట్స్ పోర్షన్స్, ఎమోషనల్ సీన్స్, మాస్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. డైరెక్టర్ విలేజ్ ఎమోషన్స్ని స్పోర్ట్స్తో కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. సో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇది తన బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఒకటిగా కన్సిడర్ చేయొచ్చు. రగ్గుడు లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని క్యారెక్టర్కి సెట్ అయ్యాయి. ఇక జగపతి బాబు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే అప్పల సూరి రోల్లో అయితే ఎమోషనల్గా మరియు పవర్ఫుల్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. జాన్వీ కపూర్ రోల్ లిమిటెడ్ అయినా కానీ స్టోరీకి సపోర్ట్ చేస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎమోషన్స్, ఆడియన్స్ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయితే సినిమా ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ రన్ టైం చాలా లెంతీగా ఉండడం వల్ల కొంతమందికి ఇష్యూ అవ్వచ్చు. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా క్రిస్పీగా ఉండేదని చెప్పి నా ఒపీనియన్. ఓవరాల్గా పెద్ద ఒక కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, విలేజ్ ప్రైడ్, సెల్ఫ్ రెస్పెక్ట్ మరియు ఎమోషన్స్తో నడిచే మాస్ ఎంటర్టైనర్. అలానే కొన్ని పాజిటివ్స్ కూడా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో పెద్ద సినిమా గురించి మాట్లాడితే స్టోరీ తర్వాత ఎక్కువ డిస్కషన్ వచ్చిన డిపార్ట్మెంట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఈ సినిమాకి సాంగ్స్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేజర్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ బుజ్జిబాబు సనా క్వాలిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన 3 tunesని రిజెక్ట్ చేసి ఫైనల్గా తనకి పర్ఫెక్ట్ అనిపించిన వర్షన్ని తీసుకున్నారు. అది మ్యూజిక్ మీద వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెద్దికి మరో హీరోలా పనిచేసింది. సాంగ్స్ ఆల్రెడీ చార్జ్ బస్టర్ అవ్వగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషన్స్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లిపోయింది అనిపిస్తుంది. సాంగ్స్, వెరైటీ, విలేజ్ ఫ్లేవర్, ఎమోషనల్ డెప్త్ వల్ల పెద్ద ఆల్బమ్ ఇప్పటికే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, రూరల్ అట్మాస్ఫియర్ అండ్ విజువల్స్, ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ డ్రామా సెటప్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. సో డీటెయిలింగ్ అయితే చాలా బాగా అనిపించింది గైస్. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదలలేదు అక్కడైతే. సో నెగిటివ్స్ ఏంటంటే లాంగ్ రన్ టైం 3+ hours అయితే చాలా స్ట్రెచ్డ్గా అనిపించింది గైస్. కొన్ని పోర్షన్స్ అయితే అవసరం లేని చోట అనవసరంగా ఇరికిచ్చి పెట్టారని అయితే నాకైతే ఫీలింగ్ వచ్చింది. సో స్పోర్ట్స్ డ్రామా ఫార్ములా మేబీ ఫెమిలియర్గా అనిపించవచ్చు కొంతమంది వ్యూవర్స్కి. సో పేస్ కొన్ని పార్ట్లలో స్లోగా అనిపించింది గైస్. సో ఈ నెగిటివ్ పాయింట్ ఆఫ్ విషయంలోనే నాకైతే కొంచెం యావరేజ్ ఫీలింగ్ అయితే కలిగింది గైస్. సో 3+ hours రన్ టైం కొన్ని చోట్లలో పేస్ స్లోగా అనిపించడం కానీ, సో కొన్ని సీన్స్ స్ట్రెచ్ అవ్వడం కానీ ఇందుకే నాకు అయితే యావరేజ్గా అనిపించింది గైస్. బహుశా నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాను అనిపించవచ్చు నాకైతే. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా చూస్తే మీకైతే బాగుండొచ్చు గైస్ మూవీ. సో సినిమాటోగ్రఫీ వచ్చేసి రత్నం ఈయన వల్లనే రూలర్ సెట్టింగ్ అయితే చాలా బాగా విజువల్ స్కేల్గా గ్రాండ్గా అనిపించింది గైస్. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కూడా మౌంట్ లార్జ్ స్కేల్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో మేజర్ అడల్ట్ సీన్స్ గైస్. కంటెంట్ రిపోర్ట్స్ ప్రకారం యూఏ సర్టిఫికేట్స్ అయితే ఉంది. సో స్పోర్ట్స్, యాక్షన్, వైలెన్స్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. సో రంగస్థలం స్టైల్ విలేజ్ డ్రామాస్, స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ స్టోరీస్, రామ్ చరణ్ మాస్ రోల్స్ నచ్చితే మీరు అయితే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సో ఇది మీకు నచ్చకపోతే మాత్రం ఓటీటీలో చూసుకోవచ్చు, యావరేజ్ ఫీల్ వస్తుంది. సో ఫెమిలియర్ స్టోరీ అనిపిస్తే మాత్రం మీరైతే థియేటర్లో చూడకండి గైస్. సో మీకు రంగస్థలం వైబ్స్ కావాలి, స్పోర్ట్స్ డ్రామా ఇష్టమైతే మాత్రమే థియేటర్లో చూడండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5 గైస్. సో ఓవరాల్గా నాకైతే అబోవ్ యావరేజ్ ఫిలిం గైస్. ఏ వెల్ మేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్, ఎక్సలెంట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, గ్రాండ్ విజువల్స్ అండ్ మాస్ అపీల్. సో రన్ టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్, బట్ ఫర్ ఫ్యాన్స్ ఎమోషనల్ డ్రామాస్ పెద్దీస్ లుక్స్ లైక్ ఏ సాలిడ్ థియేట్రికల్ వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.